హలో అండి అందరికీ. కొంతమంది ఆడపడుచులుంటారు. వాళ్ళొచ్చేది పున్నమమాసక లేకపోతే 3, 4 రోజులకు ఒక్కసారి వచ్చినా సరే, ఏడి చెత్త ఆడనే పెట్టినో, ఇల్లంతా నీట్‌గా సదురుకుంటలే, కోడలు ఏం చేస్తుందమ్మా అని వాళ్ళ అమ్మకి ఎక్కించి చెప్తారు. వాష్‌రూమ్‌కి వెళ్తే బాత్రూమ్ స్మెల్ వస్తుందని, సెల్ఫ్‌లో ఉన్న బట్టలు నీట్‌గా పెట్టుకోలే అని, కిచెన్‌లో ఉన్న సెల్ఫ్‌లో మొత్తం చీమలున్నాయని, లేకపోతే కింద ఫ్లోర్ మీద అన్ని మరకలున్నాయని. ఏం పని చేస్తుంది అది? తినుకుంటా పడుకుంటుందా? ఇల్లంతా సదిరిపియ్యు, ఊడ్చిపియ్యు, తోమిపియ్యు, నూకిపియ్యు, అంతా సదురుకుంటా నీట్‌గా పెట్టిపియ్యి అని చెప్తది. అంతేగాని నువ్వు కూడా ఒక చెయ్యమ్మ, ఇద్దరు కలిసి మంచిగా పని చేసుకోరి, కలిసిమెలిసి ఉండురని చెప్తదా? అట్లా చెప్పది. కోడలతోనే అంత పనంతా దానికే ఇయ్యు, దానికే చెప్పు, చేపి అని అంటారు. ఈడ తల్లి గుణమే సక్కగా ఉండదంటే ఇంకా బిడ్డ మొత్తం కారాలు మిరియాలు నూలుకుంటే ఇంకెక్కువ ఎక్కించి చెప్పి ఆ ఇంట్లో మొత్తం ప్రశాంతంగా లేకుండా చేస్తుంది. వచ్చిన 2 రోజులు పిల్లల్ని తోలుకొని ఉన్నానా పోయినానా అన్నట్టు ఉండదు. తల్లికేమో ఇట్లా పని విషయంలో ఎక్కించి చెప్తుంది. అట్లా కాకుండా మళ్ళీ అన్ననో తమ్ముడు ఉంటే ఆయనకు ఫోన్ నువ్వేం పని చేయమని చెప్తలేవు, అంతా ఏడ్దానే ఉంది. ఇల్లంతా అసలు మొత్తం ఎట్లుంటారు ఎట్లు కుట్టురు మీరు, నేనైతే అసలు ఉండనే ఉండ. మా ఇల్లు అయితే ఎంత నీట్గా పెట్టుకుంటే అద్దం లెక్క ఉంటుంది మా ఇల్లు. ఇట్లా 3 ఇళ్ళకి 7 ఇల్లు చేసి ఆడపడుచు మీకు కూడా ఉండే ఉంటుంది కదా. ఉంటే మాత్రం ఆమె బిహేవియర్ నాతో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మ్యారేజ్ మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లో కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.